సరే మేము పిల్లలు అక్కడ చిక్కుకొని పోయారు. అక్కడి ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం పట్టుకున్నదని తెలిసి ఈ 80 ఏళ్ళ వయస్సులో 15,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అక్కడి ప్రభుత్వం అంటే DCS అంటే పిల్లల్ని కేర్ చేసేటువంటి డిపార్ట్మెంట్తో కలిసి వాళ్ళతో చాలా విధాలుగా వాళ్ళని బ్రతిమిలాడుకొని వాళ్ళు అన్నటువంటి విషయాలన్నీ విని వాళ్ళు కోర్టులో కేసులు వేశారు. వాటిని కూడా మేము తట్టుకొని నేను కూడా కోర్టులో వాదించాను. చిట్ట చివరిగా ఏం చేశారంటే వాళ్ళు, నీకు మీ అల్లుడు ఇక్కడ లేడు, నీ బిడ్డకు ఉద్యోగం లేదు, పిల్లల్ని సాధటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి వాళ్ళ రక్షణ కొరకు నీకు కొన్ని ట్రైనింగులు ఇవ్వవలసి ఉంటుంది, నువ్వు కొన్ని పరీక్షలు పాస్ కావాలంటే నేను 80 ఏళ్ళ వయసులో వాళ్ళు పెట్టిన పరీక్షలు కష్టపడి పాస్ అయ్యాను. పాస్ అయిన కోర్టులో జడ్జి గారు నాతో మాట్లాడి చాలా సంతోషపడి స్పందించాడు. పిల్లల్ని ఇండియాకు పంపించారు.